సార్ ఇలాంటి ఒక పక్క సార్, మరో పక్క మనకు ట్యాగ్ లైన్ ఇచ్చారు కదా సార్ ఇప్పుడు మీకు, బుల్లితెర మెగాస్టార్ అని. అది ఎంత రెస్పాన్సిబుల్గా షోల్డర్స్ మీద ఉంటుంది సార్? అది అంటే అది నువ్వు షోల్డర్ మీద వేసుకుంటే ఉంటుంది. నేను ప్రభాకరన్ పిలిచినా పలుకుతా, బుల్లితెర మెగాస్టార్ ఏమని పిలిచినా పలుకుతా. నేను కంపల్సరీ బుల్లితెర మెగాస్టార్ అనే పిలవండి అని అన్నగా అంటే అది వేసుకున్నట్టు. ఆయన ఇష్టం అలా పిలుస్తున్నాడు. ఎవడో అంటాడు ప్రభాకర్ గారు పోతున్నాడు అని, వాడికి అదే అని అనిపించింది. నేనేం అనను వాడిని, ఎందుకన్నా గాడి గీడని, వాడికి అదే ఇష్టంగా పిలుచుకున్నాడు. ఆడు అరే ఏడురా మన ప్రభాకర్ గారు ఆ సీరియల్లో బలి చేస్తాడు, ఓకే ఆడి ప్రేమతో అలా అనుకున్నాడు, వీళ్ళు ఇలా అనుకున్నారు అంతే తప్ప మనం అది ఏమి అది నిజమని లేకపోతే మనకంత అర్హత ఉందని అట్లా కూడా ఏం ఫీల్ అవ్వం. బట్ కొంతమంది గురించి వెయిట్ చేస్తారు కదా సార్, ఆయన ఉంటే పెద్ద మనిషికి కొన్ని రీసాల్వ్ చేస్తారేమో, ఆయనకి అది ఉంది కదా, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఏమైనా జరుగుతుంది? ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పుడు యాక్టింగ్ చేశాను, యాంకరింగ్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను, రైటింగ్ చేశాను, డాన్స్ చేశాను, ఇన్ని చేశాను కాబట్టి మల్టీ టాలెంటెడ్గా ఉన్నాను. అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక పెద్ద అవార్డు ఫంక్షన్లో అనౌన్స్ చేశారు అలా, ఈజ్ అ బుల్లితెర మెగాస్టార్ అని. దాన్ని కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. బట్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వను. అది అమ్మో నిజంగానే ఆయనతో పోల్చుకునే అంత ఇది కానీ, అసలు ఆయన వర్క్ని మనం పోల్చుకునేంత ఇది కానీ మనకి ఎక్కడ అసలు అనువంత కూడా లేదు. ఈజ్ అల్టిమేట్. ఆయన మెగాస్టార్ అంటే ఆయన ఎప్పుడే మెగాస్టార్ అంతే. సో ఫైనల్గా ఏ చికిత్స నుంచి వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆడియన్స్ సార్? జూలై 24 ఏ చికిత్స పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రైతులను ఇష్టపడే వాళ్ళు, మన యూత్ ఎవరైతే యూత్ఫుల్ సినిమా చూడాలనుకుంటున్నారో వాళ్ళు, అండ్ ఒక మంచి సినిమా అన్నీ మిక్స్ అయి ఉన్న ఒక మంచి సినిమా చూడాలనుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి పాయింట్ అంటే నాకు తెలిసి నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, నాకు దేశం లోపల రైతు అంటే ఇష్టము, దేశం బోర్డర్లో సైనికుడు అంటే ఇష్టం. అంటే మన అమ్మ నాన్న తర్వాత మనం ఎవరైనా పూజించాలి ఈ భూమి మీద అంటే వాళ్ళే. ఓన్లీ అమ్మ నాన్న గురువు అంటారు కానీ వాటిల్లో పాటు ఈ మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్టుగా వాళ్ళిద్దరిని కూడా డిఫరెంట్గా కలపాలి. రైతు దేవోభవ అండ్ సైనికులను కూడా కలిపేసి ఒకటి చెప్పాలి అని నా ఫీలింగ్. సో అలాంటి ఒక మంచి పాయింట్ అంటే తన చెప్పినట్టు రైతు తన కూతుర్ని ఇంకొక రైతు కొడుక్కి కానీ, రైతు ఉద్యోగం చేస్తున్న వాడికి కానీ ఇవ్వడానికి భయపడుతూ ఇవ్వకుండా ఒక మంచి ఉద్యోగం చేసేవాడు చూడండి. నువ్వు రైతువి, నువ్వు మంచిగా పెంచావు, నీ కూతురు చేసావు. రైతు అంటే మామూలు విషయం, ఇవాళ రేపు రైతు అంటే చాలా గొప్ప విషయం. అసలు ఫారెన్లో రైతు అంటే ఎంత గ్రేట్గా చూస్తారు తెలుసా. ఆ పని అందరికీ రాదు కదా. మన దగ్గర కర్మగాలి ఇలా ఉంది కానీ రైతులు పాపం ప్రతిసారి కష్టాలు, వాళ్ళు ఏ వర్షం వచ్చినా ఏ గాలి వచ్చినా వాళ్ళు ఇబ్బందులు పడడం, అది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళని అడ్డు పెట్టుకునే గెలుస్తారు కానీ వాళ్ళకి ఏమీ చేయరు. ఎందుకంటే చేసేసారనుకో ఇంకా అడ్డు పెట్టుకోవడానికి ఏమి ఉండదు. సో దాన్ని అట్లా ఆయుధంగా వాడుకుంటూ ఉంటారు పాపం. ఎప్పటికైనా వాళ్ళకి మంచి రోజులు రావాలి అనేది మనందరి ఫీలింగ్. నాకు కూడా ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. నాకు బేసిక్గా ఐ లవ్ ఫార్మర్స్.